నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనస్సే యోగం మనస్సే రోగం ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా యోగా మాస్టర్ అయినటువంటి భగవాన్ స్వామి శ్రీ విశ్వ ప్రేమానంద గిరి మహారాజ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా గురూజీ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. గురూజీ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. గురూజీ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి మనస్సే యోగం మనస్సే రోగం. అంటే యోగానికైనా రోగానికైనా అన్నిటికీ కారణం మనస్సే అంటారా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మనసు వాయువుతో తయారవుతుంది. ఓకే. మనసే బ్రెత్, శ్వాసే మనసు. కాబట్టి ఎలాంటి శ్వాస తీసుకుంటామో అలాంటి మనసు తయారవుతుంది. కాబట్టి మనం శ్వాసించే విధానంలో ఒక మార్పు తీసుకురావడం కోసం మన పూర్వ మహర్షులు, ఋషులు, యోగులు అందరు కలిసి యోగా విధానాన్ని కనుగొన్నారు. అటువంటి యోగా విధానం ద్వారా కేచరీ ముద్ర అనేది ఒకటి యోగంలో ఉంది. కేచరీ ముద్ర ద్వారా అంటే నాలుకను వెనక్కి మడిచి ఉంచడం ద్వారా బ్రెత్లో, శ్వాసలో మార్పు వస్తుంది. శ్వాసలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనసు మారడానికి సాధ్యమవుతుంది. మరి మనసు మార్చుకోవాలంటే శ్వాసను మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక నిష్ణాతుడైనటువంటి గురువు నుంచి యోగ విద్య నేర్చుకొని కేచరి ముద్ర గనక నేర్చుకున్నట్లయితే కేచరి ముద్ర ద్వారా శ్వాస మారిపోతుంది. అంటే శ్వాస పరిమితి మారుతుంది. నిమిషానికి 15 సార్లు సాధారణ వ్యక్తి శ్వాస తీసుకుంటాడు. అయితే అదే స్ట్రెస్లో ఉండేవాళ్ళు, మానసిక ఒత్తిడి, ఈర్ష్య, ద్వేషాలు, క్రోధము ఇటువంటి వ్యవహారాల్లోకి మనసును కనుక ప్రవేశపెట్టిన వ్యక్తులు నిమిషానికి 25 to 30 టైమ్స్ బ్రెత్ తీసుకుంటారు. కాబట్టి శ్వాస తీసుకునే దాన్ని, శ్వాస మీద అదుపు రావాలంటే కేచరి ముద్ర ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కేచరి ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో గురువుల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శ్వాసను నియంత్రించాలి. ఫస్ట్ శ్వాస నియంత్రణతోనే మనో నియంత్రణ వస్తుందని చెప్పి యోగ శాస్త్రం చెప్తుంది. ఆధ్యాత్మిక బుక్స్, గురువులు అందరూ చెప్పేది శ్వాస నియంత్రణే. ఆ శ్వాస నియంత్రణ కేచరి ద్వారా సాధ్యమవుతుంది. ఎప్పుడైతే శ్వాస నియంత్రణ పద్ధతి సరిగ్గా లేదో అప్పుడు శరీరము శ్వాస నియంత్రణ, ఈర్ష్య, ద్వేషము, అసూయ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వాటికి మెడిసిన్ లేదు. మనకు తలనొప్పి, హెడేక్ వస్తుందంటే మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే హెడేక్ ట్యాబ్లెట్ ఉంది. నా మనసు బాగలేదు, నా కోపం వస్తుందంటే ట్యాబ్లెట్ లేదు. అది మానసిక వికారం. ఆ మానసిక వికారం శ్వాస మీద ఆధారపడి ఉంది. దానికనే యోగము చేయటం వల్ల మనసు మార్పుకు గురవుతుంది. జీసస్ కూడా బైబిల్లో చెప్తారు, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని చెప్తారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, మనసు మార్చుకోండి, ఉద్ధరైన ఆత్మానం ఆత్మ, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని. లోపల శత్రువులు చాలామంది ఉన్నారు. మన ఫీలింగ్స్ అన్నీ శత్రువులే. కాబట్టి ఈ ఫీలింగ్ ఎలా వస్తుందంటే మనం తీసుకునే బ్రెత్ మీద ఆధారపడి మంచి ఆలోచన, చెడు ఆలోచన రెండు వస్తున్నాయి. మనం గనక యోగా గనక చేయగలిగితే, యోగము ద్వారా శ్వాస నియంత్రణ పద్ధతి గనక, ఉత్తమ ప్రాణాయామాన్ని గనక గురువు నుంచి తెలుసుకోగలిగితే అప్పుడు మన మనసు మారిపోతుంది. మన మనసు ఉత్తమం అవుతుంది. ఉత్తమమైన మనస్సు మనకు ఆనందాన్ని ఇస్తుంది. తగ్గు స్థాయి మనసు, అధమమైన మనసు మనల్ని బాధిస్తుంది. మనకెవ్వరూ శత్రువులు లేరు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మన మనస్సే మనల్ని శిక్షిస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలతో జీవించాలి. అంటే మంచి శ్వాస తీసుకోవటం తెలిసి ఉండాలి. మంచి శ్వాస అంటే శ్వాస అంటున్నారు, మంచి శ్వాస అంటున్నారు, శ్వాసలో మార్పు అని అంటున్నారు. ఏంటండి అసలు శ్వాస గురించి? కేచరీ ముద్ర అని యోగంలో ఒకటి ఉందని మీకు చెప్పాను ఆల్రెడీ. కేచరీ ముద్ర నేర్చుకోవటం, క్రియాయోగంలో కేచరీ ముద్ర ఉంటుంది. పరమహంస యోగానంద వాళ్ళు క్రియ ఇస్తారు, తర్వాత వేరే గురువులు కూడా క్రియ ఇస్తారు. క్రియాయోగము ద్వారా కేచరీ ముద్ర నేర్చుకున్నప్పుడు కేచరీ ముద్రలో బ్రేక్ అవుతుంది శ్వాసకి. అంటే స్లోగా బ్రెత్ తీసుకుంటాం. స్లోగా బ్రెత్ తీసుకోవటం వల్ల మనసు ఆలోచన పరిణతి తగ్గుతుంది. పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో చెప్తాడు, చిత్త వృత్తి నిరోధ అని. అంటే చిత్తము యొక్క వృత్తులు నిరోధించమని ఆ సాంస్క్రిట్ శ్లోకంలో ఉన్న అర్థం. మరి చిత్తము యొక్క వృత్తులను ఎలా నిరోధిస్తాం మనం? శ్వాస నిరోధించినప్పుడు చిత్తం అంటే మనసు కంట్రోల్ అవుతుంది.
ఓకే. శ్వాస కంట్రోల్ అవ్వాలంటే ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. అసలు శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. అవును. ఆక్సిజన్ తీసుకోవడం, అవును, కార్బన్ అవును, డైఆక్సైడ్ అవును, వదలడం. అవును, ఇందులో అవును. మంచి శ్వాస చెడు శ్వాస అనేవి ఎలా విభజిస్తారు? అసలు ఏ రకంగా విభజిస్తారు? దీర్ఘంగా ఏ శ్వాస కోణంలో విభజిస్తారు? దీర్ఘంగా శ్వాసించేదాన్ని మంచి శ్వాస అని, త్వరితగతి కోపము, కామము, ఆవేశము, కాంట్రవర్స్ట్లో ఉన్నప్పుడు తీసుకునేటువంటి త్వరితగతి శ్వాసలు అంటే స్పీడ్గా శ్వాస తీసుకోవడానికి చెడ్డ శ్వాసలని యోగశాస్త్రం విభజించింది. ఇది నా మాట కాదు, యోగశాస్త్రం చెప్పింది. దీర్ఘంగా శ్వాసించే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘంగా శ్వాసించి మన ఋషులు ఎన్నో సంవత్సరాలు జీవించారు, దీర్ఘకాలం. ఇప్పుడున్న జనరేషన్ శ్వాసలు పోగొట్టుకుంటున్నారు. శ్వాసతోనే ప్రాణం పోతుంది, శ్వాసతోనే ప్రాణం నిలుపుదల అవుతుంది. దీర్ఘంగా శ్వాసిస్తే స్టోర్ అవుతుంది ప్రాణం, త్వరితంగా శ్వాసిస్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు ఈ జిమ్లు, ఈ రన్నింగ్లు ఇవన్నీ చేస్తే ప్రాణం పోతుంది, అంటే శ్వాస పోతుంది. శ్వాస కౌంట్లో మనకు బర్త్ వచ్చింది, జన్మ వచ్చింది, రోజులతో కాదు. కాబట్టి శ్వాసలు అదుపు చేసే ఉత్తమ ప్రాణాయామాన్ని అందరూ నేర్చుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి. మరి గురువు గారు మనసే యోగం అని చెప్పారు కదా, ఏంటండి మనసే యోగం అంటే? మనసే యోగం అంటే ఉత్తమ ప్రాణాయామం చేసిన తర్వాత వచ్చేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో అది యోగం. ఉత్తమ ప్రాణాయామం చేయకుండా ఉండి అన్ని ఎమోషన్స్తో లింక్ అయి ఉంటే అది రోగం. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న పబ్లిక్ అంతా కూడా ఈ ఉత్తమ ప్రాణాయామం తెలియక, అటువంటి గురువులు అందుబాటులో లేక, ఈ శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వల్ల శరీరం రోగగ్రస్తమై హాస్పిటల్ నిండా పబ్లిక్ ఉన్నారు. సో అంటే శ్వాస కరెక్ట్ గా తీసుకునే లెక్కైతే ఎటువంటి రోగాలు ఏమీ లేదు, రోగమే లేదు. ఈ శరీరానికి ఏ రోగం లేదు ఇప్పటి వరకు. మరి మీరు చెప్తున్నారు మంచి గురువుల దగ్గర తీసుకోవాలని. ఇప్పుడు అంటే సాంకేతిక మాధ్యమాలు చాలా వచ్చేసాయి. అంటే యూట్యూబ్లో మనకు ఒకటి తెలిస్తే కనుక దాన్ని కొడితే మనకి దానికి సంబంధించిన లింక్స్ అన్ని చాలా వస్తున్నాయి. వాటిని చూసి కూడా చేయొచ్చు అంటారా? మీరు యూట్యూబ్లో కేచరి ముద్ర గురించి, క్రియాయోగం గురించి సెర్చ్ చేయండి. వాటిని ఫాలో అవ్వద్దు. త్రూ గురువు నుంచి ప్రాణాయామం నేర్చుకోమని నా సలహా. అలాంటివి చేయకూడదు, అలాంటి ప్రయోగాలు యోగా మీద చేయకూడదు. మరి మనసే రోగం అని అంటున్నారు కదా, అంటే ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జనరల్ గా? కోపాన్ని నియంత్రించుకోలేకపోవటము, ఆకలిని నియంత్రించుకోలేకపోవటము, విషయాల్లోకి మనసును ప్రవేశపెట్టి బాధపడుతూ ఉండటము, నేను బాగలేను, నా మనసు బాగలేదు అని అంటున్నారంటే ఇంక బాగు చేసేది ఎవరు మరి ఆ మనసుని? నీ మనసు బాగలేకపోతే నీవే బాగా చేసుకోమని చెప్తుంది భగవద్గీత. నా మనసు బాగలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చాలామంది మనతో పబ్లిక్గా మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు. అంటే ఇంక బాగు చేసేది ఎవరు మరి? యోగమే మనసు బాగు చేస్తుంది. యోగం నేర్చుకోకపోతే రోగగ్రస్తం అవుతుంది శరీరం అని యోగశాస్త్రం చెప్తుంది. సో మన ఆలోచనలు మనం కట్టడి చేసుకుంటే సరిపోతుంది కదా? ఎలా కట్టడి చేస్తాం? హౌ టు కంట్రోల్? ఎలా కంట్రోల్ చేయగలరు? కంట్రోల్ చేసే పని అయితే ఇన్ని రోగాలు, ఇంత పరిస్థితి గతంలో లేదు. గతంలో అందరూ గురువులు అందుబాటులో ఉన్నారు, ఉత్తమంగా ఉన్నారంతా. ఇప్పుడు స్పీడ్ జీవితం స్టార్ట్ అయింది, వేగంగా పరిగెత్తున్నారు. ఈ పరిగెత్తడంలో రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉత్తమ ప్రాణాయామం చేయకపోతే మనసు కంట్రోల్ అవ్వడానికి అవకాశమే లేదు. మనసు ఉద్రేకాలకు గురవుతుంది. ఉద్రేకానికి గురైనప్పుడు వ్యక్తి కంట్రోల్ తప్పిపోతున్నారు. అందువల్ల అనర్థాలు జరుగుతున్నాయి. దానివల్ల ఇక అన్ని అనర్థాలే, ప్రతి ఒక్కటి అనర్థం. శత్రువు లోపల నుంచే 8 మంది శత్రువులు తయారై అడిషడ్ వర్గాలన్నీ కూడా తనని హింసించి చివరకు నాశనం అయిపోతూ ఉన్నారు. శరీరం నాశనం అవుతుంది. అంటే ఎటువంటి రోగాలకు గురవుతారు? అన్ని రోగాలు, కరోనా కూడా అలాంటిదే. ఇంతకు ముందు కరోనా వైరస్ అని అంటారు, సైన్స్ అంటుంది. యోగశాస్త్రం కరోనా గురించి ఎక్కడ చెప్పలేదు. నేను ఎంటైర్ కరోనాలో మాస్క్ పెట్టుకోలేదు, శానిటైజర్ పూసుకోలేదు. యోగంలో ఉన్నాం మేము. సో అంటే ఒక శ్వాస ద్వారానే మొత్తం శరీరాన్ని, ఆలోచనల్ని, మనసుని కట్టడి చేయొచ్చు అని అంటున్నారు. శ్వాసే మనసు కాబట్టి శ్వాసను అదుపు చేస్తే తప్ప శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేమని యోగశాస్త్రం చెప్పింది, ఆయుర్వేదాలు చెప్పాయి. కాబట్టి శ్వాస నియంత్రణ తప్పనిసరిగా ఉంటేనే శరీరం ఆరోగ్యం ఉంటుంది, మనసు ఆనందంగా ఉంటుంది, లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎటువంటి రోగాలు దరిచేరవంటారు? ఎటువంటి పరిస్థితుల్లో చేరవు. ఇప్పుడు యోగాగ్నిమయం శరీరం. చెప్పండి. సో ఇంతవరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇన్ని రకాల రోగాలతో మనిషి సతమతమైపోయిన పరిస్థితుల్లో శ్వాస మీద కంట్రోల్ చేసుకుంటే, కూర్చొని ధ్యానం చేస్తేనో, శ్వాస మీద ధ్యాస పెడితేనో అన్ని కంట్రోల్ అయిపోతాయి అంటారా? 100% అవుతుంది. 100% ధ్యానం చేసే వాళ్ళకి ఏ రోగాలు రావని నా అభిప్రాయం. నేనే దానికి నిదర్శనం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. సో మీకు కోపం కానీ లేకపోతే ఉద్రేకాలకు ఏ ఉద్రేకం వచ్చినా వెంటనే కంట్రోల్ చేసుకోవాలంటే మాకు కేచరి ఉంది. కేచరి చేస్తే పోతుంది, వెంటనే పోతుంది.
మరి యోగాలో ఇంకేమి అంటే మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఇంకేమి ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామాలు కానివ్వండి ఏమున్నాయి చెప్తారా? అందరూ చేయగలిగింది కేచరి ఒక్కటే, దానికి ఏ ఆసనాలతో పని లేదు. నాలుకను వెనక్కి మడిచి ఉంచటమే త్రూ గురువు నుంచి నేర్చుకుంటే ఇది ఉత్తమం. ఇప్పుడున్న స్ట్రెస్లో, ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ లైఫ్లో కేచరితో ఇది సాధ్యమవుతుంది. ఓకే, కేచరి ముద్ర తప్ప వేరే దీనికి ప్రజెంట్ ఏది సొల్యూషన్ దొరకలేదు. మరి చాలా మంది మనసు బాగోలేదంటే దానికి కారణాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది అరే మనం లావ్ అయిపోతున్నాం, సన్నబడాలనుకుంటున్నాం అనుకోవట్లేదు, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, వాళ్ళ లైఫ్ బాగుంది నా లైఫ్ ఇలా ఉంది. సో ఇటువంటి ఆలోచనలతో కూడా సతమతం అయిపోతూ ఉండి వాళ్ళ మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక చాలా బాధపడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలంటారు? ఇప్పుడు మంచిగా మీరు ఆలోచన చేస్తే మీరు హాయిగా నిద్రపోతారు, హాయిగా లైఫ్ లీడ్ చేస్తారు. మీరు చెడుగా ఆలోచన చేస్తే మీరు ఎక్కడ ప్రశాంతంగా ఉండలేరు, మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది. మీరు సరిగ్గా కేచర్లో కనుక ఉండగలిగితే హాయిగా నిద్రపడుతుంది, ఆనందంగా ఉంటారు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. మానసిక సమస్యలు అనేవి జనరల్ గా చూసుకుంటే కనుక సైకాలజీకి సంబంధించినవిగా చెప్తారు. మరి మీరు ఏ రకంగా వర్ణిస్తారు? సైకాలజీ అంటే ఏంటో అనేది సైన్స్ డెవలప్ అయింది, కానీ సైన్స్ చాలా వరకు విపరీత అర్థాలకు వెళ్ళిపోయింది. పూర్వం సైన్స్ కన్నా ముందు యోగశాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఉంది. మన పూర్వీకులంతా ఆనందంగా 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి వాళ్ళంతా బ్రెత్ మీద కంట్రోల్ అయ్యేటువంటి ఒక విధానం వాళ్ళకి తెలుసు. మన పూర్వీకులకు భారతదేశంలో ఇటువంటి అన్ని యోగ విద్యలు ఇక్కడే పుట్టినాయి. ఇక్కడ నుంచి వేరే దేశాలకన్నీ కూడా మన వాళ్ళు వెళ్ళి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాణాయామాన్ని అనుసరిస్తే తప్ప మనసు అదుపులోకి రాదు అని నా అభిప్రాయం. ఓకే, చిన్నపిల్లల విషయానికి వద్దాం గురువు గారు. మరి చిన్నపిల్లలు మనసు చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. మరి వాళ్ళకెందుకు తలనొప్పో కాళ్ళ నొప్పో లేకపోతే ఏదో ఒక సమస్య, లేకపోతే పిల్లలు నా దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నాకన్నా బెటర్గా ఉన్నది అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళ మదరు వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనుక కేచరీ చేయగలిగితే పిల్లలకు ఆ సమస్య వచ్చే ప్రసక్తే లేదని యోగశాస్త్రం చెప్తుంది. తల్లి తీసుకుండే శ్వాసను బిడ్డ మీద పడుతుంది. మళ్ళీ తల్లులు ఇప్పుడు ఉండే తల్లులంతా కూడా స్ట్రెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ స్ట్రెస్లో ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు, టీవీ చూస్తూ కంటిన్యూ ఉండటం వల్ల ప్రెగ్నెంట్ టైంలో ఆ బేబీ మీద ఆలోచనలు ఏదైతే టీవీలో ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నాయో అవి మూవీస్ కావచ్చు, లేదా సీరియల్స్ కావచ్చు, ఇంకేమైనా ఇతర కావచ్చు, మనం యూట్యూబ్ చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడి లోపల ఉన్న బేబీ మీద పడి ఆ బేబీ అనారోగ్యంగా జన్మిస్తుంది అని నేను చెప్తాను. ఓకే, ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి ఆ శిశువు మనసు మారే అవకాశం లేదంటారా? మనసు మార్చడానికి ముందు మదర్ మారాలి. మదర్ మారితే, మదర్ బ్రెత్ మారితే బేబీ బ్రెత్ మారుతుంది. ఓకే, అది పూర్వం నుంచి ఉన్నటువంటి విషయమే. ఓకే, అంటే గర్భస్థ మదర్ ఏదైతే ఉన్నారో ఆమె ఇటువంటి ఆసనాలు కానీ లేకపోతే ప్రాణాయామాలు కానీ, మీరు కేచరి మరి అలాంటివి చేయొచ్చు అంటారా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. కేచరీ చేసినప్పుడు సలైవ అమృతంగా మారుతుందని యోగశాస్త్రం చెప్తుంది. మనకి ఏదైతే మౌత్లో వస్తున్న సలైవ జనరల్గా ఎలా చేస్తారండి అసలు? నాలుక ఇలా ఉంది కదా, నాలుక ఇలా ఉన్న నాలుకని ఇలా ఫోల్డ్ చేయాలి, వెనక్కి ఫోల్డ్ చేసి ఉండాలి అంతే. ఓకే, న్యూరో సిస్టమ్ అంతా కూడా నాడీ వ్యవస్థ 72,000 నాడులు ఉన్నాయి బాడీలో. 72,000 నాడుల పైన మనం శ్వాసించే శ్వాస విధానాన్ని బట్టి నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మనం శ్వాస వేగంగా తీసుకుంటే నాడీ వ్యవస్థ పైన లోడ్ అవుతుంది. అప్పుడు మనసు అంతా గజిబిజి గందరగోళంగా డిస్టర్బ్ అవుతుంది. నా మనసు బాగలేదని అప్పుడు అంటారు అందరూ. మనం దీర్ఘంగా శ్వాస ఇచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. ఓకే, అంటే ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. కేచరీ కంటిన్యూ 24/7 కేచరీలోనే ఉండాలి. చాలా సింపుల్ గా చెప్పారు, అంటే నాలుగుని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి కూర్చొని చేయాలి. ఇది గురువు గారి సమక్షంలో చేయాలి అని గురువు నుంచి నేర్చుకోవాలి. కేచరీని కొంచెం గురువు నుంచి నేర్చుకోమని చెప్తుంది యోగశాస్త్రం. మేమంతా గురువు నుంచే నేర్చుకున్నాము. అవును, ఎందుకు అంటే చాలా సింపుల్ వే కనిపిస్తుంది. సింపుల్ ఉంది కానీ త్రూ గురువు నుంచి కేచరీ తెలుసుకోవాలి. ఓకే, అంటే ప్రయోగాలు చేయకూడదని దాని ఉద్దేశం. ఓకే, అంటే ఇంకేమన్నా ఉంటాయా? ఇంకేమీ లేవు, ఇది నేర్చుకోవాలి. తర్వాత క్రియాయోగం నేర్చుకోవాలంటే అది ఇంకొక వేరే టాపిక్. అది క్రియాయోగ దీక్ష తీసుకోవాలంటే త్రూ గురువు నుంచి తీసుకోవాలి, అది వేరే టాపిక్. మనం మినిమం ఆరోగ్యాన్ని, మానసికంగా వచ్చే సమస్యలని శారీరకంగా మనసు మీద పడే ప్రభావం శరీరం మీద పడకుండా ఉండాలంటే మినిమం కేచరీ చేస్తే సరిపోతుంది. నాలుకను వెనక్కి మడిస్తే శ్వాస తగ్గిపోతుంది. 15 నుంచి 10 నుంచి 8లో పడిపోతుంది, తగ్గిపోవటం వల్ల ఆనందంగా ఉంటారు. అప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనసు కూడా ఆనందంగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళ విషయానికి వస్తే కనుక మోకాళ్ళ నొప్పులతో లేకపోతే ఇతరితర అనారోగ్య సమస్యలతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఒక్క వ్యాయామం చేయడం వల్ల లేకపోతే యోగ శాస్త్రం ఏదైతే చెప్పిందో కేచరీ చేయడం వల్ల వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడిపోతారా ఈజీగా?
సలైవా అమృతంగా మారుతుందని యోగశాస్త్రం చెప్పింది. అమెరికాలో రీసెర్చ్ చేసి దీని మీద ఒక డాక్యుమెంట్ చేశారు అక్కడ. కాబట్టి అమెరికాలోనే పరిశీలించి ఈ కేచరి ముద్ర గురించి యూట్యూబ్లో మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి కేచరి చేస్తే అన్ని నొప్పులు పోతాయి, సలైవా అమృతంగా బాడీకి బలాన్ని ఇస్తుంది, బ్రెత్ కూడా మారిపోతుంది. శ్వాస మారితే మనస్సు మారుతుంది, మనస్సు మారితే ఆనందంగా ఉంటారు. ఓకే, ఇంకా మానసికంగా వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయండి? మనసే శ్వాస కాబట్టి శ్వాస నియంత్రణతోనే అన్ని సాధ్యమనే యోగశాస్త్రం చెప్తుంది. ఓకే, సో పిల్లల విషయానికి వస్తే కనుక అంటే ఏ ఏజ్ నుంచి ఈ యోగ ప్రక్రియ అనేది ప్రారంభించాలంట? 12 years నుంచి చేయొచ్చు. ఎందుకని 12కి ముందు? ఎందుకంటే అప్పటికి అంత మెచ్యూరిటీ ఉండదు, బాడీలో కూడా కొంత పెరుగుదలతో కూడినటువంటి విధానం యోగశాస్త్రం అలా చెప్పింది. 12 నుంచి స్టార్ట్ చేయమని చెప్తారు. ఓకే, మరి ఈ క్రియలు లేకపోతే ఈ ప్రక్రియలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి కేచరి ముద్ర చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. కేచరి ముద్ర అందరూ చేయవచ్చు, అన్ని మతాల వాళ్ళు చేయవచ్చు. కేచరి చేయటం వల్ల ఆనందంగా ఉంటారు, శ్వాస గతి మారుతుంది, అప్పుడు మనసు గతి మారుతుంది, ఉద్రేకాలకు పోకుండా కంట్రోల్ అవుతారు. ఉద్రేకంగా పోవటం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, నాడీ వ్యవస్థ దెబ్బతింటం వల్ల పారాలసిస్ లాంటి డేంజరస్ జబ్బులు వస్తాయి. అవి రికవర్ చేయడానికి డాక్టర్లతో కాదు, ఎందుకంటే వాళ్ళు చదివిన చదువులో నాడీ వ్యవస్థ సంబంధించి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే, అంటే ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది మనకి వైద్య శాస్త్రం గురించి మాట్లాడుకుంటే కనుక. సో మనకి హార్ట్ అటాక్ వచ్చేది అనుకోండి, లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ శ్వాస ద్వారా హార్ట్ అటాక్ నుంచి బయటపడిపోతామా అంటే మీరిచ్చే ఆన్సర్ ఏంటి? హార్ట్ అటాక్ నుంచి 100% మనము బయటపడతాం. ఎప్పుడైతే సలైవా అమృతంగా మారుతుందో బాడీకి బలం వస్తుంది. అంటే ప్రివెన్షన్గా మనం ముందు నుంచి చేస్తూ ఉంటే ఓకే, అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు మీకు హార్ట్ కంప్లైంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. హార్ట్ కంప్లైంట్ రావడానికి మేజర్ కారణం బాడీలో వాతం చేరుతుంది. స్టమక్ క్లీన్ చేసుకుంటే హార్ట్ కంప్లైంట్ అసలు రావు. స్టమక్ క్లీన్ ఎవ్రీ మంత్ స్టమక్ క్లీన్ చేసుకునే ఒక విధానం యోగాలో ఉంది. స్టమక్ క్లీన్ చేస్తే వాతం పోతుంది, అప్పుడు నొప్పులు ఉండవు, హార్ట్ కంప్లైంట్ కూడా ఉండదు. ఓకే, మరి చాలామంది చెప్తూ ఉంటారు వివిధ కారణాల వల్ల. ఇప్పుడు స్ట్రెస్ అనేది మనసుకి సంబంధించింది. సో వాళ్ళకి తెలియకుండానే మనసు మీద కంట్రోల్ లేకుండానే వాళ్ళ ఆలోచన ధోరణి అని మారుతూ ఉంటుంది. మరి వాళ్ళని మన లోకంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలంటారు? మానసిక వికలాంగులు సమాజంలో చాలామంది ఉన్నారు. కారణం వాళ్ళు మనసును అదుపు చేసుకోలేదు. ఈరోజు ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు చాలామంది. కాబట్టి యోగశాస్త్రాన్ని అనుసరించి ఉత్తమమైన గురువు నుంచి యోగా నేర్చుకొని జీవితాలను మార్చుకొని మంచి పద్ధతుల్లో మంచి ఆలోచనతో ఉంటే మంచిదని నా అభిప్రాయం. గురువుగారు, జనరల్గా మానవ శరీరము వాతపిత్త కఫాలతో సమ్మిళితమై ఉంటుంది. ఏది మన శరీరంలో మార్పులు జరగాలన్నా ఈ 3 ప్రకోపాలతో మిక్స్ అయ్యి జరుగుతూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మానసిక సంబంధిత సమస్యలు అనేవి ఏ కేటగిరీకి సంబంధించినవి? మానసిక వికారాల వల్ల వచ్చేటువంటి ఈ వాతపిత్త కఫాలు. మానసిక వికారానికి గనక గురి కాకుండా ఉంటే అసలు ఇవన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉంటాయి. మనసు మంచిగా ఉంటే అసలు శరీరానికి ఎటువంటి బాధ లేదు. శరీరం బాగుండాలంటే ఫస్ట్ మనసు బాగుండాలి. ఆ విషయం తెలియక శరీరాన్ని మనం మేకప్ చేస్తాం, లేదంటే శరీరానికి మనం స్నానం చేయిస్తాం, శరీరానికి మంచి మంచి ఆహార పదార్థాలు పెడతాం. మార్చాల్సింది మనసును మార్చాలంటే ముందు శ్వాసను మార్చాల్సి ఉంటుంది. కేచరిలో ఉన్నప్పుడు అనాహత చక్రాస్ 7 తెలుసు కదా మీకు? తెలుసండి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార 7 చక్రాస్లో 72,000 నాడులు జంక్షన్ అవుతూ ఉన్నాయి. ఈ జంక్షన్ అయ్యేటప్పుడు మన ఆలోచన విధానాన్ని బట్టి అవి పనిచేస్తున్నాయి. మనం ఎలా ఆలోచన చేస్తే అవి అలా పనిచేస్తాయి. మనం ఆలోచించేటప్పుడే సక్రమంగా కనుక ఆలోచించగలిగితే అవి సక్రమంగా పనిచేస్తాయి. ఆ చక్రాస్ కనుక రివర్స్ అయితే కొన్ని రోగాలు వస్తాయి శరీరానికి. అప్పుడు మనం చక్కగా శ్వాస తీసుకోవడం కనుక, దీర్ఘ శ్వాస కనుక, ఉత్తమ ప్రాణాయాన్ని కనుక చేయగలిగితే చక్రాస్ చక్కగా యాక్టివేట్ అవుతాయి. తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవుతుంది, మంచి నిద్ర పడుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడు ఈ 3 వాతపిత్త కఫాలు మనల్ని ఏమీ చేయలేవు. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అదే టంగ్ వెనక్కి మడత పెట్టి శ్వాస ద్వారాగా మనసు బాగుంటుందని చెప్తున్నారు కదండి. అవునండి. అది పై అంగుళానికి పెట్టాలండి లేకపోతే టంగ్కి వెనక్కి పెట్టాలండి అని అడుగుదామని తెలుసుకోవచ్చానండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి, ఆయనతో చెప్పండి మీ సందేహం. నమస్తే అమ్మా, చెప్పండి.
టంగ్ వెనక్కి మడత పెట్టి చేయమన్నారు కదా సార్. అవును, అది పైకి మడత పెట్టి పైకి ఉంచాలండి, పైకి పైకి కిందకి? టాప్ ఆన్ ద మౌత్, పైకి. ఆహా. హంగులానికి తగిలిలా అవును ఉంచాలండి? అవును, అంతే అంతే. ఆహా. అంటే నాకు సార్ ఏంటంటే ఇక్కడ హార్ట్ పక్కన పెయిన్ వస్తుందండి. అది గ్యాస్ట్రిక్ అంటారా లేకపోతే హార్ట్ పెయిన్ ఏమైనా అంటారండి? అది గ్యాస్ట్రిక్. కంపల్సరీగా స్టమక్ క్లీన్ చేయించండి. ఆహా. ఎలాగండి? త్రిఫలా పరగడతో త్రిఫలా పౌడర్ తినేసేయండి హాట్ వాటర్లో, స్టమక్ క్లీన్ అయిపోతుంది. అంటే ఏంటండి త్రిఫలా అంటే మార్కెట్లో దొరుకుతుంది మీకు ఆయుర్వేద షాపుల్లో. ఆహా. తీసుకుంటానండి. ఓకే, అంటే ఏ ప్రాబ్లం కాదు కదండి అయితే? ఏ heart కి? ప్రాబ్లము లేదు, ఈ గ్యాస్ట్రిక్ వల్ల అంటారండి? అంతే. సరే, థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, జై గురు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. గురువు గారు చెప్తున్నారు కదా, అంటే మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎలా? మనసును కంట్రోల్ చేయాలంటే శ్వాస కంట్రోల్ చేయవలసి ఉంటుంది. దానికోసమే ప్రాణాయామం మనం అనుకున్నాం చాలాసార్లు. మనం ప్రాణాయామం చేసినప్పుడు ఈ చక్రాస్లో కింది చక్రాల్లో ఉంటే కోపము, అసూయ, ద్వేషము, ఈర్ష్య ఉంటాయి. కింది చక్రాస్ అంటే స్వాదిష్టాన, మూలాధార, మణిపూరక. మనం కేచరి ఎప్పుడైతే మొదలుపెట్టి చేస్తామో అనాహత చక్రంలో ప్రాణం పనిచేయటం మొదలవుతుంది. అప్పుడు జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటి గుణాలు వస్తాయి. అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది తొందరగానే కేచరి ద్వారా. ఓకే. కాబట్టి అప్పుడు ఆనందంగా ఉంటారు మనుషులందరూ కూడా. అదే గురువులందరూ చెప్పేది, అదే యోగ శాస్త్రం చెప్తుంది. ఓకే. కొంతమంది ఫుడ్ విషయంలో చూసుకుంటే అది తినాలా, ఇది తినాలా, ఇది తినొచ్చు, తినకూడదు, చాలా రకాల సందేహాలతో ఉంటూ ఉంటారు. సో మీరు చెప్పేటువంటి ఈ క్రియలు కానివ్వండి, లేకపోతే ప్రాణాయామాలు కానివ్వండి, లేకపోతే కేచరి కానివ్వండి, ఏది చేసేటప్పుడైనా సరే ఫుడ్ విషయంలో ఎటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకున్న తర్వాత మినిమం 5 to 6 hours ఉండాలి గ్యాప్. ఆహారానికి మధ్యలో మనం తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెస్ట్ అయ్యి మళ్ళీ పూర్తిగా ఆకలి వచ్చినప్పుడు మాత్రం మనం ఆహారం తీసుకోవాలి. కంపల్సరీగా సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. మరి ఈ కేచరి క్రియ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా, మధ్యాహ్నం చేస్తే ఉంటాయా, సాయంత్రం చేస్తే ఉంటాయా, అసలు ఏ టైంలో చేస్తే మంచిది? మనం పరగడుపున ఉన్నప్పుడు అంటే మార్నింగ్ లేయగానే మనం స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి కేచరి ముద్ర చేసి ధ్యానం చేయవచ్చు. ఓకే. అది జనరల్ ధ్యానం. ఓకే. అప్పుడు మనకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని యోగశాస్త్రం చెప్తుంది. ఈవినింగ్ 5 తర్వాత 5 to 6:30 కేచరీ చేయొచ్చు, కానీ మనం ఎప్పుడైనా కేచరీ చేయొచ్చు. ఓకే. ఆ 2 టయాలు చేస్తే మనకు మనస్సు ఉన్నతంగా తయారవుతుంది, మనసు యోగంగా మారుతుంది. ఓకే. మనసే భగవంతుడు, మనసే జీవుడు, తగ్గుస్థాయి మనసు జీవుడు, బాధలకు గురవుతుంది. అది మనసు మెచ్యూరిటీ, మనసు ఉన్నతంగా తయారైనప్పుడు అది దేవుడు అవుతుంది మనసు. అప్పుడు అదే పరమాత్మ, అదే దేవుడు, అదే అన్నీ. మనం ఏ పేర్లతో పిలుస్తున్నామో అవన్నీ కూడా మనసు ఉన్నతంగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన వాళ్ళను ఆ పేర్లతో పిలిచారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళంతా కూడా మనసు పరిపక్వం చెందినటువంటి వ్యక్తులు. మనసు పరిపక్వం చెందాలంటే శ్వాస మార్చుకునే పద్ధతిని గురువులు చెప్పారు. కొద్దిపాటి కేచరి చేయగానే మనసు మారిపోతుంది, అనాహ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి శ్వాస మార్చుకుంటే మనసు మారుతుంది, మనసు మారితే భగవంతుడు అవుతాడు, మనసు మారకపోతే జీవుడు అవుతాడు, బాధలకు గురై ఇబ్బంది పడవలసి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు మనస్సే యోగం, మనస్సే రోగం అని చెప్తున్నారు. రోగానికి సంబంధించిన కారణాలు ఏ విధంగా చెప్తారు? అంటే శారీరకానికి సంబంధించినవిగా చెప్తారా, లేకపోతే మానసిక అంగవైకల్యానికి సంబంధించిన కారణాలుగా చెప్తారా? కొన్ని మానసిక రోగాలు, కొన్ని శారీరక రోగాలు ఉంటాయి. ఫస్ట్ మనస్సు అధో మనస్సు అని ఉత్తమ మనస్సు అని ఉంటుంది. ఉత్తమ మనస్సు అంటే గొప్ప వ్యక్తి, గొప్పగా ఆలోచించే వాళ్ళని ఉత్తములని, అధమంగా ఆలోచన చేసి ఇతర ప్రాణులకు హానిగించే వాళ్ళని చెడ్డవాళ్ళని సమాజంలో అందరూ అంటూ ఉంటారు. అప్పుడు ఆ ఉత్తమమైన మనస్సులో పెట్టుకొని ఉండాలంటే ఉత్తమంగా శ్వాసించాలని నేను చెప్తున్నాను. ఓకే. దేనికైనా శ్వాసే మార్గం. శ్వాసే మార్గం. ఓకే. పత్రిజీ గారు కూడా చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస అని. దాని అర్థం అదే. ఓకే. శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస మారుతుంది. ఓకే. మరి ఈ కేచరీ చేసేటప్పుడు అసలు శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయండి? కేచరిలో గనక కొద్ది రోజులు కేచరి చేయగానే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. మనిషి కేచరి ద్వారా ఉత్తమ గతి, ఉత్తమ లోకాలని అంటారు కదా. ఉత్తమ లోకాలంటే ఎక్కడో లోకాలు లేవు, ఈ లోకంలోనే జీవించి ఉన్నప్పుడే అన్ని ప్రాణులకు హాని కలిగించకుండేటువంటి ఒక ఉత్తమ మానసిక స్థితి కేచరి ద్వారా వస్తుంది. ఓకే.
అన్నిటికన్నా ఉత్తమమైనది కేచరి అని చెప్తారు. కేచరిని మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ముద్రలలో కేచరి ముద్ర ఉత్తమమైంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కుసుమ, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే కుసుమ గారు, ప్రాబ్లం ఏంటో గురూజీ గారికి చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా కుసుమ నాకు గారు. థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ కి ఏమైనా ఆహారం కానీ ఏమైనా ఇది చెప్తారా? ఆసనాలు కానీ ఏమైనా? మీరు ఇంగ్లీష్ మెడిసిన్ మానేయండి, కంప్లీట్గా ఇంగ్లీష్ మెడిసిన్ మానేసి కేచరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కేచరీ ముద్ర ఉంది కదా, కేచరీ ముద్ర ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్ ఈజీగా పోతుంది. అదొక్కటి చాలండి? అదొకటి చాలు. ఆహారం ఏమన్నా ఉంటుంది? ఆహారం సాత్విక ఆహారం తీసుకోండి. ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మంచిది. ఓకే అండి, జై గురు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అండ్ గురువు గారు, ఇప్పుడు ఆ అనారోగ్య సమస్యల విషయానికి వస్తే అన్నిటికీ మూలం మనసే అని అంటున్నారు. మనసే. అలా కాకుండా ఆర్గానికి సంబంధించిన సమస్యలకు కూడా మనసే కారణమా? కంపల్సరిగా ఆర్గానిక్స్ అన్నీ డిపెండ్ ఆన్ బ్రెత్, డిపెండ్ ఆన్ మనస్సు. మనం ఒక మాట అనుకున్నాం ఫస్టే, మొదట్లోనే, శ్వాసే మనస్సు, మనసే శ్వాస. ఓకే, మనసే భగవంతుడు, మనసే జీవుడు, మనసే దేవుడు, ఇదంతా మనసే. ఓకే ఓకే, యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పాడు ఇది ఎంత కథ, నేను చెప్పే కథ అంతా. ఓకే ఉత్తమమైన మనస్సు దేవుడు, అధమమైన మనస్సు జీవుడు. ఓకే, కాబట్టి ఆహారము సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉన్నతంగా ఆలోచించాలంటే ఉన్నతంగా శ్వాసించే విధానం తెలిసి ఉండాలి. ఓకే. మరి ఇప్పుడు అలా అనుకుంటే ఎముకలకి సంబంధించినవి, స్పాండిలోసిస్ కానీ ఏదన్నా కానీ, దానికి శ్వాసకి ఏంటండి సంబంధం? ప్రతి ఒక్క పార్ట్, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ డిపెండ్ ఆన్ బ్రెత్. ఇప్పుడు ఎముకలు అరిగిపోయాయి, ఎముకలు అరుగుదల మొదలయ్యింది, ఆ ఎముకలు అరిగిపోయాయి. దానికి ఇప్పుడు కేచరి ద్వారా శ్వాస తీసుకుంటూ శ్వాస యొక్క గతిని మారుస్తూ ఉన్నప్పుడు మనసు చంచలంగా లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. మరి అరిగిపోయిన ఎముకలు కాపాడుకోవాలంటే మరి అప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. ఎముకలు అరిగిపోవటం అంటూ అసలు ఏమీ లేదు. ఓకే, మనం దాన్ని గమనించాలంటే విలేజర్స్లోకి వెళ్ళి గమనించాలి. విలేజ్లో 75 ఇయర్స్ వాళ్ళు కూడా హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం పని చేయకుండా ఎక్కువ కాలం సోఫాలో కూర్చొని ఉండటం వల్ల, చైర్స్లో కూర్చొని ఉండటం వల్ల అటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఎముకలు అరిగిపోతున్నాయని చెప్తారు, కానీ ఎముకలు అరిగిపోవటం అంటూ ఏముండదు. వయసురీత్యా కొన్ని మార్పులు వస్తాయి, వాతం ఉండటం వల్ల నొప్పులు వస్తాయి, ఆ నొప్పులని వీళ్ళు ఇట్లా చెప్తారు. ఓకే, అంతే. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో యువతకు ఏం చేస్తే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది? ఉపనిషత్తులు చదువుకోవాలి. ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాలు చదవాలి. వాటిల్లో ఉన్నటువంటి అర్థాలను సరిగ్గా చేసుకొని వాటిని జీవితానికి ఆపాదించుకొని ఉన్నతంగా జీవించాలి. యువత ఆదర్శంగా జీవించాలి. భారతదేశ ప్రజలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. భారతదేశ గురువులు ఎందరో ప్రపంచంలో మన యోగ విద్యలన్నిటి అక్కడ చెప్పారు, వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు. ఇక్కడుండే యువత ఫారెన్ నుంచి ఎక్కడుండే ఆచారాలు ఇక్కడ పాటిస్తున్నారు, అవి మనకు పనిచేయవు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నత విలువలతో కూడినటువంటి జీవితాన్ని మన ఋషులు మనకు నేర్పించారు, దాన్ని ఫాలో కమ్మని నా సలహా. ఓకే అండి. గురువుగారు, మామూలుగా మనసు బాగోకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా, లేకపోతే వయసు మళ్ళుతున్నా, లేకపోతే ఈ బిజీ లైఫ్లో గజిబిజిగా బ్రతుకుతున్నా అందరూ చెప్తారు యోగా చేయండి, ప్రాణాయామాలు చేయండి అని చెప్పి. మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? ఈ మీరు చెప్పేటువంటి యోగా ప్రక్రియకి ప్రిఫరెన్స్ ఇస్తారా? నా జీవితాన్ని యోగాకి అంకితం చేసుకొని నేను ఆనందంగా జీవిస్తున్నాను. నేను ఒక ఫ్యామిలీ పర్సన్గా, కుటుంబ వ్యవస్థ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, యోగం ఉంది. కాబట్టి 24/3 కొడితే 3 8 24, ఒక 8 గంటలు పని చేసుకోవాలి, ఒక 8 గంటలు ఆధ్యాత్మిక సాధన చేయాలి, ఒక 8 గంటలు నిద్రబొమ్మని యోగశాస్త్రం చెప్తుంది. హాయిగా దీన్ని పాటించమని నేను చెప్తాను. ఓకే, అసలు ఇప్పుడు ఉన్న కాలంలో 8 గంటల నిద్ర అనేది అసలు చాలా కరువైపోతున్న పరిస్థితి. ఎందుకంటే మొబైల్స్ రానివ్వండి, లేకపోతే టీవీ చూడనివ్వండి, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ చూస్తే కనుక వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు సఫిషియెంట్ నిద్రని కోల్పోతున్నారు. మరి ఏం చేయాలి? ఏ పని చేసినప్పటికీ, ఏ డ్రైవింగ్ చేస్తున్నా, జర్నీలో ఉన్నా కేచరి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి కేచరి ముద్ర ప్రాక్టీస్ చేస్తే అన్నీ చక్కపడతాయి. ఓకే, అన్ని రకాల సర్వ రోగాలకు ఒకటే నివారణ, కేచరి చేయాలి. అంతే, ఇప్పుడు ఎప్పుడు. ఓకే, సో
మనస్సుని ఇప్పుడు మనసు అనేది ఒక స్థానంలో ఉన్నప్పుడు, ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మన మనసు, మన ఆలోచన ఒకలా ఉంటుంది. మనం ప్లేస్ చేంజ్ అయిన తర్వాత మన ఆలోచనలు అనేవి చేంజ్ అవుతాయి, స్థానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కేచరి స్థానంలో ఇంకేమైనా ఉన్నాయా? తేజ దుర్జన సాంగత్యం భజ సాధు సమాగమనం అని ఒక సాంస్క్రిట్ వర్డ్ ఉంది. అంటే దుర్జన సాంగత్యం అంటే చెడ్డ సహవాసాలు చేయవద్దని దాని అర్థం, మంచి సాంగత్యం చేయమని అర్థం. ఇప్పుడు టెంపుల్స్ మంచి ఉద్దేశాలతో టెంపుల్స్ కట్టారు, దానికి వ్యతిరేక దిశలో కొన్ని ఉన్నాయి, వెళ్ళకూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాతావరణం మనసు మీద పడుతుంది, అప్పుడు శ్వాస గతి మారుతుంది. టెంపుల్లోకి వెళ్తే శ్వాస గతి తగ్గుతుంది. కాబట్టి టెంపుల్స్ కట్టారు మన ఋషులు. ఆనందంగా అక్కడ భక్తి భజన ఏవో ఉంటాయి. ఉండటం వల్ల దానివల్ల మనసు ఏమవుతుంది, హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు ప్లేస్లో ఉండటం కూడా ఒక ఉత్తమమైన పని. మంచి ప్రదేశాలకు వెళ్ళటం, మంచి వ్యక్తులతో కలవటం, మంచి ఆహారం తీసుకోవటం, మంచి మాటలు మాట్లాడటం, ఉత్తమ ప్రాణాయామం చేయటం, ఇవన్నీ విధిగా మనుషులు ఆచరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, మరి యోగా విషయానికి వస్తే కనుక ఎటువంటి ఆసనాలు వేస్తే ఇంకా మనస్సుని లగ్నం చేసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఒక ఆసనాలు వేయనివ్వండి, ప్రాణాయామాలు చేయనివ్వండి, మనం చేసే పని మీద పూర్తిగా నిమగ్నమై చేయాలి అని అంటూ ఉంటారు. కానీ ఆ మనసుని లగ్నం చేయలేకపోవటమే వైకల్యంగా చెప్పాలి కదా. మనసును లగ్నం చేయాలంటే శ్వాస మీద లగ్నం చేయమని పత్రిజీ గారు చెప్పారుగా. శ్వాస మీద మనసు పెడితే మనసు మారిపోతుంది. మనసు మారినప్పుడు కూర్చొని ధ్యానం చేస్తారు. ఏ ఆసనంలో చేసినా పర్వాలేదు, ఏ ఆసనంలో చేయని చేత కాకపోతే కేచరిలో శవాసనం వేసుకొని నిద్రపోయినా ఆనందంగా ఉంటుంది. కాబట్టి కేచరిలో శవాసనం వేసుకొని నిద్రపోమని నేను సలహా ఇస్తున్నాను, ఏది చేయలేని వాళ్ళు. ఓకే, మరి మీరు చెప్పిన ఈ కేచరి ద్వారా వెయిట్ లాస్ అనేది అవుతుందా? 100% అవుతుంది. ఎలా? ఆహారం మీద నియంత్రణ వస్తుంది. కేచరి అంటే జిహ్నా ఉట్నే కపాస్ ఇంద్రియ దమన్ హోతే అంటాడు లహిరి మహాశైల వారు. ఆయన ఒక బుక్ రాశారు, క్రియాయోగము అద్వైతవాదం అని. దాంట్లో కేచరి గురించి ఉంటుంది, హఠయోగ ప్రదీపికలో కేచరి గురించి ఉంటుంది. ఎప్పుడైతే కేచరి చేస్తామో ఆహారం అదుపులోకి వస్తుంది, వాక్ అదుపులోకి వస్తుంది. అప్పుడు విచ్చలవిడి మాటలు ఉండవు, విచ్చలవిడిగా తినేది ఉండదు. కాబట్టి తగ్గిపోతుంది ఆహారం మీద మాటల మీద వ్యవహారం. మాటలు తక్కువ మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది, నిశ్శబ్దం. అవసరమైన మాటలు మాట్లాడితే ఆనందంగా ఉంటుంది, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మనసు కల్లోలం అవుతుంది. ఎందుకంటే ప్రాణం పోతుంది. మాట్లాడటం ద్వారా, నడవటం ద్వారా, ఎక్కువ ఆలోచించడం ద్వారా, వినడం ద్వారా, చూడటం ద్వారా ప్రాణం ఖర్చు అవుతుంది. కేచరి చేస్తే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి మొత్తం. అంతే, బ్రేక్ పడుతుంది. నాలుకే బ్రేక్. ఇప్పుడు వెహికల్కి బ్రేక్ ఉంది కదా, బ్రేక్ అప్లై చేస్తాం ఏదైనా ఎదురు పడగానే, అదే విధంగా నాలుక బ్రేక్ వేస్తే అన్నీ చక్కబడతాయి. ఓకే, ప్రివెన్షన్ వేలో ఇది బాగుంది, మీరు చెప్పిన పద్ధతి బాగుంది. ఇప్పుడు ఐకి సంబంధించి చూసుకుంటే ఐసైట్ వచ్చింది, ఐసైట్తో బాధపడుతున్నారు. దీర్ఘదృష్టి కానివ్వండి, దగ్గర దృష్టి కానివ్వండి, ఏదో ఒక లోపంతో బాధపడుతున్నారు. ఈ కేచరీ చేస్తే ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుంది? జస్ట్ 30 డేస్లో రిజల్ట్స్ ఉంటుంది. ఓకే, మీరు ఎంతమందికి ప్రిఫర్ చేశారు? చాలా మందికి దగ్గర మీరు సక్సెస్ రిజల్ట్ పొందారు? చాలా మంది దగ్గర సక్సెస్ రిజల్ట్ పొందాము. నేను చాలా మంది క్రియ నేర్పించాను, వాళ్ళంతా ఆనందంగా జీవిస్తున్నారు, మేము ఆనందంగా ఉన్నాము. అందరు క్రియాయోగులంతా వరల్డ్ వైడ్గా పరమహంస యోగానంద వారు మహోతార్ బాబాజీ చెప్పిన క్రియాయోగాన్ని నేర్చుకొని వరల్డ్లో క్రియాయోగం టాప్ 1లో ఉంది. ఓకే, అందరూ ఆనందంగా ఉన్నారు. ఓకే, అది అందరికీ తెలుసు. ఓకే, మరి అంటే అన్ని రకాలుగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక మనిషి బాగానే ఉన్నవాడికి మీరు చెప్పిన ఈ పద్ధతి ఉపయోగపడుతుందేమో. లేకపోతే మానసిక వైకల్యం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అంటే పుట్టుకతో సమస్య ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది? వాళ్ళు చేయగలరంటారా? మనం చెప్పిందే వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు కదా, మరి వాళ్ళతో బలవంతంగా మనం చేయించాలి. ఓకే, చేయించడం వల్ల రిజల్ట్స్ కొంచెం మార్పు రావడానికి అవకాశం ఉంది. ఓకే, కేచరి బలవంతంగానైనా చేపించమంటాడు మా గురుదేవులు. అంతే. ఎందుకంటే ఇంకా దాని ద్వారా కాకుండా వేరే బ్రేక్ వేయకుండా బండి నిలవనట్టే వెహికల్ ఏ విధంగా ఆగదో కేచరి చేయకుండా మనసు ఆగదు. మనసు రోగగ్రస్త, మనసు ఆగకపోతే శరీరం తట్టుకోలేదు, అంటే తొందరగా శరీరం పతనం అయిపోతుంది, అంటే నశించిపోతుంది, అంటే ఏదో ఒక రోగం వస్తుంది. ఇప్పుడు డెత్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది కరోనాలో చనిపోయినారు. దానికి కారణం ఏంటి? భయానికి గురైనారు అందరూ. అసలు ముందు భయపడ్డారు, అంటే అది ఒక భయం అనేది ఒక మానసిక రోగం. నిర్భయం అనేది ఒక ఉన్నతమైనటువంటి వ్యవహారం. భయం లేకుండా ఉండటం అనేది ధీరత్వం అని అంటాడు వివేకానంద స్వామి. ఓకే, ధీరచిత్తులై ఉండండి అంటాడు. ధీరచిత్తం అంటే ఎలా వస్తుంది? ధీరులతో తిరిగితే ధీరచిత్తం వస్తుంది. ఓకే,
కాబట్టి ధీరచిత్తం అంటే ఆయన ప్రాణాయామం చేశాడు, ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర నేర్చుకున్నాడు అవన్నీ. కాబట్టి ఆయన ధీరోచితంగా వెళ్ళి అమెరికాలో చెప్పాడు మన వేదాంతం. కానీ వాళ్ళకి అందరికీ వివేకానంద స్వామి లైఫ్ స్టోరీ గురించి చదివితే తెలుస్తుంది ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అనేది. ఓకే. మరి ఒత్తిడి, వ్యాకులత ఇవి కలిగినప్పుడు మనకు తెలియకుండానే షివరింగ్ రావటం, చెమటలు పట్టడం, నిద్ర సరిగా పట్టకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే? ఆ సిచ్యువేషన్లో కూడా కేచరీ చేయాలి. ఓకే. అన్ని సిచ్యువేషన్లు ఎనీ ఎమోషన్ కంట్రోల్ అవ్వాలంటే కేచరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. కేచరీ తప్ప వేరేది ఏది ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒత్తిడి జీవితాల కేచరీ ఒక్కటే బ్రేక్ అప్లై అవుతుంది. ఓకే. చాలా మంది నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు, మనం చెప్పేది వినకుండానే. కనీసం ఒక 2 minutes కూడా వాళ్ళు బ్రేక్ ఇవ్వరు. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినేటువంటి సహనం కూడా కోల్పోయినారు. అంటే మనసు వేగంగా పనిచేయటం మొదలైంది, వేగంగా శ్వాసిస్తున్నారు, వేగంగా మరణిస్తున్నారు, రోగాల పాలవుతున్నారు ప్రజలు. కాబట్టి భగవంతుడి దయ వల్ల గురుదేవుల ఆశీస్సులతోటి కేచరి నేర్చుకోమని నా సలహా. గురువుగారు, మీరు ఈ కేచరి అంటున్నారు, శ్వాసని కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నారు, శ్వాసలో మార్పు తీసుకురావాలి అని అంటున్నారు, మంచి శ్వాస తీసుకోవాలి అని అంటున్నారు. మంచి శ్వాస అంటే దీర్ఘకాలంగా తీసుకునే శ్వాసనే మంచి శ్వాస అంటారా? దీర్ఘకాలం కాదు, దీర్ఘంగా శ్వాసించడం అంటే నిదానంగా బ్రెత్ తీసుకోవటం, నిదానంగా వదలటం కేచరిలోనే. ఓకే. దాన్ని మంచి శ్వాస అని అంటుంది యోగ శాస్త్రం, నేను కాదు. ఓకే. మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ కేచరి? నేను 98లో హిమాలయాస్ వెళ్ళాను. ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత దాని మీద ఇన్స్పిరేషన్తో హిమాలయాస్ వెళ్ళాను గురువుని వెతుక్కుంటూ. అక్కడ మా గురువు గారు భగవాన్ శంకరానందగిరి స్వామి వారి దగ్గర క్రియాయోగం నేర్చుకున్నాను. అక్కడ చెప్పారు ఈ కేచరి. ఓకే. సో అన్ని రోగాలకి మనస్సే కారణం, లేకపోతే అన్ని యోగాలకి మనస్సే కారణం అని మీరు చెప్తున్నారు. మరి అలాంటి అప్పుడు ఒక కేచరీ చేస్తే అన్ని రోగాల నుంచి బయటపడవచ్చు, యోగిగా మారొచ్చు, యోగం మనకి దక్కుతుంది అని మీరు చెప్తున్నారు. మరి ఇంత మంచి ప్రాముఖ్యత ఉన్న ఈ కేచరీ ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది? ఏమైంది? ప్రజల్లో కేచరి వెళ్ళింది, క్రియాయోగం టాప్ 1లో ఉంది. ఓకే. అది కొద్దిమందికి తెలియదు, అందరికీ తెలుసు. ఓకే. ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళాలంటే వెళ్ళింది ఆల్రెడీ. వెళ్ళాలంటే అందరూ తెలుసుకోవాలి. దీని ద్వారా తెలుసుకొని కేచరి నేర్చుకుంటే జనాలు మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారు. మంచి శ్వాస తీసుకోవడం, మంచి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మరి ఇప్పుడు శ్వాస బాగుండాలంటే పార్కులకు వెళ్ళండి, లేకపోతే రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి, పొద్దున్నే యోగాసనాలు వేయండి, ఇన్ని రకాలు చెప్తారు. లేకపోతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జిమ్కి వెళ్ళండి, ఏదో ఒక యాక్టివిటీ అనేది డైలీ లైఫ్లో ఒక భాగంగా చేసుకోండి అని చెప్తున్నారు కదా. వీటన్నింటికి ఒక ఎత్తు ఈ కేచరీనే అంటారా? మనం శ్వాస మీద మనకు లైఫ్ వచ్చిందని మనం అనుకున్నాం ఫస్ట్లో. ఓకే. శ్వాసలతో వచ్చింది అంటే ఇన్ని కౌంట్ శ్వాసలతో మనకు వచ్చింది. శ్వాసలు అయిపోతే మన శరీరం పోతుందని మనం అనుకున్నాం. అంటే మీకు ఒక సెలబ్రిటీ అది తెలియదు. ఆ కౌంట్ ప్రతి వ్యక్తికి ఒక కౌంట్తో వస్తారు. ఆ కౌంట్ ఖర్చు పెట్టేస్తే శరీరం పతనం అయిపోతుంది. ఏదో ఒక రోగగ్రస్తమై శరీరం శరీరానికి మరణం సంభవిస్తుంది. ఓకే. ఓకే. మరణించండి ఆత్మ, మరణించేది శరీరం. ఓకే. మనం ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్, పునీత్ రాజ్కుమార్ బాగా జిమ్ చేస్తాడు, బ్రెత్తులు పోగొట్టేశాడు. ఆయనకి ఇచ్చిన కౌంట్, ఈశ్వరుడు ఏ కౌంట్ అయితే యూనివర్స్ ఆయనకి ఇచ్చి పంపిందో ఆ బర్త్ కోసం ఆయన జిమ్ములు చేసి, పరిగెత్తి, జంపులు చేసి ఆ శ్వాసలు ఖర్చు పెట్టేసిండు. ఖర్చు పెట్టేసరికి డెత్ వచ్చేసింది. 10 నిమిషాల ముందు ఆయన చాలా హెల్దీగా ఉన్నారు, తర్వాత 10 minutes ఆఫ్టర్ 10 minutes హార్ట్ ఆగిపోయింది. సో ఇది సరిపోతుంది ఎగ్జాంపుల్. బ్రెత్తులు ఖర్చు పెడితే ఈ మధ్య కాలంలో సమంత గారు కూడా జిమ్ పరిగెత్తి అక్కడ జిమ్ములు చేసి, ఇక్కడ జిమ్ములు చేసి, తర్వాత ఈషా ఫౌండేషన్ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ హెల్త్ బాగు చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు గారు ప్రాణాయామం చెప్పాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓకే. అందువల్ల అందరూ యోగ మార్గాన్ని అనుసరించి ఆనందంగా ఉండమని చెప్పేసి మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓకే. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయండి. అయితే యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? యాక్సిడెంటల్గా చనిపోయినటువంటి ఆత్మ మళ్ళీ వాళ్ళు ఏ మానసిక బాధలతో అవుతారో మళ్ళీ తిరిగి రీబర్త్ వస్తుంది వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళకి శ్వాసలతో సంబంధం లేదు కదా, మీరు చెప్పారు ఇన్ని శ్వాస కౌంటింగ్ అనేది ఉంటుంది, అది అయిపోతే కనుక వాళ్ళు చనిపోతారు అని. మరి ఏదో ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి అన్ని కౌంట్ అనేది, అంటే శ్వాస అనేది వాళ్ళు రీబర్త్ కనెక్ట్ అవుతారు. యాక్సిడెంటల్ డెత్ అన్నది పూర్వము ఇవన్నీ లేవు, వెహికల్స్ ఇవన్నీ లేవు. ఆనాడు ఇటువంటి డెత్తులు అసలు లేవు. మానవ జీవితం మొదలయ్యి మానవ మనుగడ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఈ మధ్య కాలంలో 100 yearsలో వచ్చింది ఈ వెహికల్స్ ఇవన్నీ. దాని ద్వారా విమానాల యాక్సిడెంట్లు, రైలు యాక్సిడెంట్లు, లేదంటే ఇంకా ఏవో
అవుతున్నాయి. accidents, చాలా ఏదైనా మంది కానివ్వండి. చనిపోతున్నారు, రోజు లక్షల్లో చనిపోతున్నారు చాలా మంది. ఈ తిరిగి ఈ శ్వాసలన్నీ మళ్ళీ వాళ్ళు రీబర్త్ తీసుకునేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ తెచ్చుకుంటారు అవి, ఓకే అంతే. ఓకే, ఏదైనా కానివ్వండి, అంటే మనసుని కానివ్వండి, శరీరాన్ని కానివ్వండి కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఫైనల్గా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫైనల్గా యోగ మార్గాన్ని అనుసరించాలి, యోగాలో క్రియాయోగాన్ని నేర్చుకోవాలి, త్రూ గురువు నుంచి మంచి ప్రాణాయామం చేసి సూర్యుడికి ఎదురుగా ఉండి ప్రాణాయామం కనుక చేస్తే సూర్యుడి నుంచి వచ్చే ప్రాణశక్తి శరీరంలోకి వెళ్ళి లంగ్స్ ద్వారా బాడీలోకి వెళ్ళి 72,000 నాడుల్లో ప్రాణశక్తి అంతా బాగా చక్కగా పనిచేసి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి ఉత్తమ ప్రాణాయామాన్ని నేర్చుకోమని చెప్పేసి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనసే యోగం మనసే రోగం గురించి చాలా చక్కగా వివరించినందుకు, అదేవిధంగా కేచరి యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. అలాగే, జై గురు. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PNC. నమస్కారం.